నమస్కారం. కార్తీక పురాణం మొదటి రోజు పారాయణం ప్రారంభ. కార్తీక మాసంలో మొదటి రోజు చేయవలసిన విధులు. 1వ రోజు శుద్ధ పాడ్యమి. ప్రాతకాలమున స్నానం చేసి శివ లేక విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని కార్తీక వ్రత సంకల్పాన్ని చెప్పుకొని కోరికలను కోరుకోవాలి. ఉల్లి, ఉసిరి, ఎంగిలి, చద్ది వస్తువులు తినకూడదు. సాయంత్రం దీపారాధన చేసి ఆకాశ దీపాన్ని చూడాలి. బంగారం, నెయ్యి దానం చేయాలి. కార్తీక మాస స్నాన సంకల్ప విధి. ప్రార్థన. నిర్విఘ్నం కురమే దేవ దామోదర నమోస్తుతే అంటూ ఆచమనం చేసుకోవాలి. సంకల్పం. దేశకాలో సంకీర్త్యాం గంగావాలికాభి సప్త ఋషి మండల పర్యంతం కృత్వా వారేషం పుండరీకాక్ష్యామ మేధాది సమస్తకృతు ఫలవ్యాప్యర్థం ఇహ జన్మాని జన్మాంతరే చ బాల్య కౌమార యౌవన వార్ధకేషు జగత్రాత్ సప్త సుషుప్త్యా వ్యవస్థాసు జ్ఞానంతో జ్ఞానార్థచః కామంతో కామార్థః స్వప్తం పేరాయ స్వభావితానాం సర్వేషాం పాపాన మాపనోధానార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధీనాం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శివకేశవ అనుగ్రహ సిద్ధ్యర్థం కార్తీక మాసే వాసరే యుక్తాయాం తిథౌ అంటే ఆ రోజు ఏ తిథి ఉంటుందో ఆ తిథిని చెప్పుకోవాలి. శ్రీమాన్ గోత్రం మన గోత్రము, ఇంటి యజమాని పేరు, సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం అని చెప్పుకోవాలి. పవిత్ర కార్తీక మాస ప్రాతకాల స్నానం కరిష్యే అని చెప్పుకోవాలి. మంత్రం. తులారాశిం గతే సూర్య గంగాత్రైలోక్య పావని సర్వత్రా ద్రవరూపేణ సా సంపూర్ణ భవే తదా. పై మంత్రం చదివి ప్రవాహానికి ఎదురుగాను వాలుగాను తీరానికి దగ్గరలో స్నానం ఆచరించి కుడి చేతి బొటని వేలితో నీటిని ఆచమనం చేసి 3 దోసిళ్ల నీళ్లు గట్టుపై చల్లి తీరం చేరి తడి వస్త్రాలను నీరు కారేలా పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. తరువాత మడి వస్త్రాలను నామాలను ధరించి వారి వారి కులాచారాల రీత్యా సంధ్యావందన గాయత్ర్యాదులను నెరవేర్చుకొని నదీ తీరంలో కానీ ఆలయానికి కానీ వెళ్ళి శివకేశవులను అర్చించి ఆవు నేతితో దీపారాధన చేసి అనంతరం స్త్రీలు తులసి చెట్టు వద్ద దీపారాధన చేయాలి. పురుషులు కాయలున్న ఉసిరి చెట్టును, దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో దానం చేయాలి. దానం చేయువారు చెప్పుకోవలసిన మంత్రము. ఓం ఇదం ఏతద్ ఓమితి చిత్త నిరోధస్యాత్ ఏతద్దిదం కర్మాణి ఇదమితం కృత్యామిత్యర్థాత్ కాముకం. తమ గోత్రాన్ని చెప్పుకోవాలి. నామధేయమును చెప్పుకోవాలి. దాతృ సర్వ పాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుర్ఫల వినాశనార్థం ఇదం ఆముకం దానం ఇదమితి దుష్ట్యాన ఆముకామితి వస్తు నిర్దేశ్యాదిత్యాద్రయం పరిగృహ్యామి తెదా స్వీకరగృహ్యామి అని దానము ఇవ్వవలెను. దానము తీసుకొని వారు చెప్పవలసిన మంత్రము. ఇదం ఏతత్ ఓమితి చిత్త నిరోధస్యాత్ ఏతాదితి కర్మణ్యే ఇదామితి కృత్యామిత్యాంతం అముకం గోత్రం నామధేయాయ అంటే ఇచ్చువారు నామాన్ని చెప్పాలి. దాతృ సర్వ పాప అనౌచిత్య ప్రవర్తనాది సమస్త దిక్ఫల వినాశనార్థం ఇదం ఆముకం దానం ఇదమితి దృశ్యాన అముకామితి వాస్తు నిర్దేశాదిత్యాధ్యాయం ప్రతిగృహ్యామి లేక స్వీకర్గృహ్యామి అని దానము తీసుకోవలేను. మొదటి రోజు చేయవలసిన పారాయణము.
కార్తీక మహత్యము. కార్తీక మహత్యము గురించి జనకుడు వశిష్ఠుని అడుగుట. శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండమునందలి భరతఖండమునందు నైమిషారణ్యంలో అన్ని పురాణములను పుణ్యచరిత్రలను తెలిసిన గొప్ప మునిపుంగవుడు సూత మహాముని ఒకరుండేవారు. శౌనకాది మహామునులు తమకు గురుతుల్యుడైన సుతుని వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, అయ్యా, తమ వలన అనేక పురాణములు ఇతిహాసములు సంగ్రహముగా తెలుసుకున్నాము. ఇప్పుడు మాకు కార్తీక మాస మహత్యమును గురించి తెలియజేయవలసినదని కోరుచున్నాము అని అడిగారు. అప్పుడు సంతోషముతో సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, మంచి విషయమును అడిగారు. ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను అడుగగా బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శివుడు పార్వతీదేవికి తెలియజేసిన ఈ కథను మీకు నేను తెలియజేయుచున్నాను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా వినవలసింది అని ఈ విధముగా చెప్పనారంభించాడు. పూర్వము ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గములో విహరించుచుండగా పార్వతీదేవి, ఓ ప్రాణేశ్వర, అన్ని ఐశ్వర్యములను కలుగచేయునట్టిది మానవులందరూ వర్ణభేదములు లేకుండా చెయ్యదగినది శాస్త్రసమ్మతమైన వ్రతమును వివరింపుము అని కోరినది. అంతటా పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, నీవు అడుగుచున్న ఈ వ్రతము స్కందపురాణమున చెప్పబడిన దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలా నగర రాజు అయిన జనక మహారాజునకు చెప్పబోచున్నాడు. చూడుము, ఆ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము వైపు దిశగా చూపించాడు. ఆ మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును తలపై చల్లుకొని, మహామునివర్య, తమ రాక వల్ల నేను నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైనాము. మీ యొక్క పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరు ఏ కార్యము కోరకు ఇక్కడకు వచ్చితిరో తెలియజేయండని వేడుకున్నాడు. అప్పుడు వశిష్ఠుడు, జనక మహారాజా, అనేక మహాయజ్ఞములు తలపెట్టి తిని దానికి కావలసిన దానం కోసం నిన్ను అడిగి యజ్ఞం ప్రారంభించాలని ఇచటకు వచ్చాను అని తెలుపగా జనకుడు, మునిచంద్రమా, మీ యజ్ఞానికి కావలసిన ధనం తప్పక ఇవ్వగలను. కానీ చాలా కాలము నుండి నాకొక సందేహము ఉన్నది. తమ వంటి దైవజ్ఞులతో ఆ సందేహము తీర్చుకునే అదృష్టము, అవకాశము ఈ విధముగా దొరికినదని గురురత్న, సంవత్సరములో గల మాసముల్లో కార్తీక మాసమునకు ఎందుకు అంత పవిత్రత ఉన్నది? ఈ కార్తీక మాసము యొక్క గొప్పతనము ఏమిటి? అనేక సందేహములు నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున మీరు ఈ కార్తీక మాస మహత్యమును గురించి వివరించవలసినని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వుతో, రాజా, తప్పక నీ సందేహమును తీర్చగలను. కార్తీక మాస వ్రత కథ మానవులందరూ చెయ్యతగినది. కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు అధిపతి దామోదరుడు. ఈ కార్తీక మాస వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పుటకు వీలు కాదు. ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించే వారితో పాటు వినిన వారికి కూడా ఎలాంటి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ వంటి రాజు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట చాలా గొప్ప విషయము. శ్రద్ధగా వినవలసింది అని ఈ విధముగా చెప్పదొడంగినాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి యందు ఉండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి
దాన ధర్మములను దేవతారాధన చేసినచో దాని వలన చెప్పలేనంత పుణ్యము లభించును. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు ఈ కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు లేకుండా నన్ను కాపాడుము అని ప్రార్థించి వ్రతమును ప్రారంభించవలయును. కార్తీక స్థాన విధానము. ఓ రాజా, ఈ వ్రతము తలపెట్టిన రోజు నుండి సూర్యోదయంనకు ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి గంగాదేవికి, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చేసుకొని మరలా నీటియందు మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యము ఇచ్చి పితృదేవతలకు తర్పణము ఇచ్చి తర్పణమును వదిలి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన అన్ని నదులలో గంగాదేవి నివసిస్తూ ఉంటుంది. ఏ నదిలో స్నానము చేసినా గొప్ప ఫలము లభిస్తుంది. స్నానము చేసిన తరువాత తడిబట్టలు వదిలి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైన పువ్వులను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి. తరువాత అతిథులను పూజించాలి. వారికి ప్రసాదము పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదటిలో కానీ కూర్చొని కార్తీక పురాణము చదవాలి. ఆ సాయంకాలము సంధ్యావందనము చేసి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి భక్తి శ్రద్ధ కొలది నైవేద్యము స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను తినవలేను. ఈ విధముగా వ్రతమును చేసిన స్త్రీ పురుషులు ఇద్దరికిని పూర్వజన్మంలోనూ ప్రస్తుత జన్మంలో కూడా చేసిన పాపములు తొలగిపోతాయి, మోక్షము పొందుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారిని చూచి నమస్కరించిన వారికి కూడా కార్తీక మాస వ్రత ఫలము దక్కును. స్కంద పురాణ అంతర్గత వశిష్ఠోప్రోక్త కార్తీక మహత్యమునందలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణము సంపూర్ణం.